నగరంలో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు, స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ప్రస్తుతం వరంగల్ నడిబొడ్డున వెంకటరామ థియేటర్ సమీపంలో ఆజంజాహి మిల్లు భూమిలో ఉన్నాం. ఈ భూములకు కూడా కార్మిక భవన్ నుంచి గత 2 రోజులుగా ఈ వివాదం అంతా కూడా తలెత్తుతుంది. ఎందుకంటే ఆజంజాహి దాదాపు అనేక దశాబ్దాల నుంచి కూడా ఆజంజాహి మిల్ అంటే ఎంతో పేరు. అది కాలక్రమేణా కూడా పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే ఆ పాలితుల నిర్లక్ష్యం కావచ్చు, మొత్తం మీద ఆజంజాహి మిల్లు మూతపడింది. దాని రక్షణ కూడా అనేక చర్యలు తీసుకుంటున్నారని నాయకులు మాత్రం గద్దెలెక్కారు. ఆజంజాహి మిల్లు ఎప్పుడు కూడా పునరుద్ధరణకు తోచుకోలేదు. ఇవన్నీ ఇలా ఉంటే ఆజంజాహి మిల్లుకు సంబంధించి ఒక కార్మిక భవన్ కూడా ఏర్పడింది. ఈ కార్మిక భవన్కు సంబంధించి దాదాపు 12 గుంటల భూమి కొనుగోలు చేశారు. మనం ఇప్పుడు చూస్తున్నాం 12 గుంటల భూమికి సంబంధించింది. కానీ ఇక్కడ 12 గుంటల భూమి లేదు. ఇవి కూడా చివరి కబ్జాలకు గురైంది. చుట్టుపక్కల భవనాలు కావచ్చు, రహదారి నిర్మాణంలో కావచ్చు, ఆక్రమిత ప్రాంతంగా కావచ్చు, మొత్తం మీద 12 గుంటల నుంచి చివరకు 600 గజాలకు కార్మిక భవనం మిగిలింది. కొద్ది సంవత్సరాల క్రితం వరకు కూడా ఏదో సమయంలో కూడా కార్మికులు కూడా తమ కార్యకలాపాలు విస్తరించుకోవడానికి కానీ, మాట్లాడుకోవడానికి కానీ, లేదా ఆజంజాహి మిల్లు భూములకు సంబంధించి విషయాలు చర్చించుకోవడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. కాలక్రమేణా గత కొద్ది కాలంగా అంటే దాదాపు ఒక 12-13 సంవత్సరాల నుంచి కూడా కార్మికులు కూడా ఇక్కడికి రావటం మానేశారు. ఈ పరిస్థితులలో చివరకు ఒక వ్యాపారి కనుపడింది. ఆ వ్యాపారి వేరే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసినట్లుగా పత్రాలు సృష్టించారు. మరి పత్రాలు సృష్టించారా లేదు నిజంగానే నేను కొనుగోలు చేశాను, ఇది వ్యాపారం కోసమే ఇక్కడ ఒక 10,000 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమను ఏర్పాటు చేశారని నమశివాయ అనే వ్యాపారి కూడా వెల్లడించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2 రోజుల క్రితం ఎవరైతే రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఉన్నారో ఈ యొక్క ప్రారంభోత్సవంలో అంటే భూమి పూజ కార్యక్రమంలో ఈ 600 గజాల్లో ఓం నమశివాయ ఏర్పాటు చేసే భూమి పూజ కార్యక్రమంలో కొండా మురళీధర్ రావు స్వయంగా పాల్గొన్నారు. ఇక్కడితో వివాదం ప్రారంభమైంది. అసలు గత ఏడాది బీఆర్ఎస్కి చెందిన మాజీ వరంగల్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ దీనికి సంబంధించిన అంశంలో ఉంటే నన్నపనేని నరేందర్ను తీవ్రంగా వ్యతిరేకించారు కొండా మురళీధర్ రావు. ఈ భూముల రక్షణ కావచ్చు, కార్మిక భవన్ రక్షణ కావచ్చు, తాను పూర్తి స్థాయిలో చర్యలకు ఉపక్రమిస్తానని ఆ రోజు కొండా మురళి సవాల్ చేశారు. అంతకుముందు మావోయిస్టుల దగ్గర నుంచి మొన్నటి రాజకీయ నాయకుల వరకు కూడా వివిధ పార్టీల సంఘాలు జేఏసీగా ఏర్పడి కూడా దీనికి సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు చేశారు. ఇలాంటి పరిస్థితులలో కొండా మురళీధర్ రావు అధికార పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కొండా సురేఖ భర్త, ఇటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా ఒక వ్యాపారి ఏర్పాటు చేసే పూజా కార్యక్రమంలో పాల్గొనడం అనేది చర్చనీయాంశంగా ప్రారంభమైంది. ఇప్పటికే వరంగల్లో దీనికి సంబంధించి ఆందోళనలు కూడా ప్రారంభమయ్యాయి. దాదాపు వివిధ పార్టీలు కూడా అంటే బీఆర్ఎస్ కావచ్చు, వామపక్ష పార్టీలు కావచ్చు నిన్ననే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్మిక భవన్ సంరక్షణ కోసం తాము పూనుకుంటామని పెద్ద ఎత్తున కూడా మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఇవన్నీ ఇలా ఉంటే కొండా మురళీధర్ రావు గురువారం ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన ఆజంజాహి మిల్లు విషయం తప్ప, ఈ పరిరక్షణ విషయం తప్ప మిగతా అన్ని విషయాలు కూడా చెప్పుకొచ్చారు. తాను హయాంలో కానీ, తన హయాంలో కానీ, ఇప్పుడు కొండా సురేఖ హయాంలో కానీ, గతంలో తాము ఉన్నప్పుడు కానీ ఇవన్నీ కూడా ప్రజల రక్షణ కోసం లేదా ప్రజల సంక్షేమం కోసం ఎన్ని చర్యలు చేపడుతున్నారో చెప్పారు. కానీ కార్మిక భవనానికి ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆయన స్పష్టంగా చెప్పలేకపోయారు. అసలు అది కూడా భూమి కాదని చెప్పారు. ఇవన్నిటికంటే మిన్నగా ఆయన యొక్క ప్రతి సమావేశంలో అడుగడుగునా కూడా ఆక్షేపణలే మనకు కనపడ్డాయి. ఒకటి, ఆయన ఏర్పాటు చేసిన ఏదైతే ఓసిటీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు మంత్రి సురేఖ వాడుకునేది. కానీ సరే ఆయన ప్రతి హోదాలో ఆయన వాడుకున్నారు, విలేకరుల సమావేశం పెట్టారు. అధికారికంగా సమావేశం కాకపోయినా కూడా సాక్షాత్తు స్థానిక తహసీల్దార్నే పక్కన కూర్చోబెట్టుకొని దీనికి సంబంధించిన వివరణలు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఆయన ప్రారంభంలోనే మీడియా సమావేశంలో చెప్పడం ఏమిటంటే తాను గతంలో జోగినపల్లి సంతోష్ కుమార్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు వాళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. వాళ్ళలాగా తాను ఎప్పుడు కూడా భూమి కబ్జాలకు కావచ్చు ఇతర వాటికి కూడా పాల్పొనలేదని చెప్పారు. తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు. తాను కొన్ని 100 ఎకరాల అవసరం ఉంటే ఆక్రమించుకుంటాను, కానీ 600-500 గజాల భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేయను, అది కొండా మురళి మార్క్ అంటే చెప్పారు. చివరకు ముక్తాయింపుగా ఏం చెప్పారు, ఎప్పటికీ మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తాను తప్పనిసరిగా కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉంటానని, కార్మిక భవన్ని రక్షించుకోవడమే కాకుండా చివరకు ఆజంజాహి మిల్లు సంబంధించి ఎలాంటివి ఉన్నా కూడా కార్మికులకు 150 గజాలు వచ్చే విధంగా చేశారు. అసలు ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్ళాడు, అది ఒకవేళ ప్రభుత్వ భూమి కాకుంటే ప్రైవేటు భూమి అయితే వెళ్ళటం తప్పేం లేదు. కానీ వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా ఎందుకు స్పష్టంగా చెప్పలేకపోయారు, మళ్ళీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు కొండా మురళి? అసలు
వరంగల్లో అంటే ఈ అభ్యంతరాలు ప్రభుత్వ దృష్టికి పోవటం వలన లేకపోతే వివిధ పక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవడం వల్ల చివరకు కొండా మురళి వివరణించుకునే ప్రయత్నం చేశారా? తాను తీసుకున్న గోతిలోనే ఆ వ్యాపారి కావచ్చు లేదా కొండా మురళి కావచ్చు పడ్డారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి ఇప్పటికే ఆ వ్యాపారి సదరు వ్యాపారి ఎవరైతే ఉన్నారో అతను గతంలో బీఆర్ఎస్ నాయకులతో అంటకాగిన ప్రయత్నాలు అందరికీ తెలుసు. అతని మీద ఈడీ కేసులు కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నోటీసులు కూడా జారీ చేసింది. ఇలాంటి పరిస్థితులలో ఆ వ్యాపారిని దగ్గర తీసుకున్నారు. ఇంకా విచిత్రమైన విశేషం ఏమిటంటే ఆ వ్యాపారిని తాను ఎందుకు దగ్గర తీసుకున్నాడో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కొండా మురళీధరరావు. అతను ఎవరైతే నమశివాయ అనే వ్యక్తి ఉన్నాడో అతను కేసీఆర్ కుటుంబానికి చాలా దగ్గర కాబట్టి శత్రువు మిత్రులాగా తాను కేసీఆర్ కుటుంబానికి దగ్గర ఉన్న నమశివాయను తాను దగ్గర చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల ఈరోజు తనకు కాకుండా ప్రజలకే బాగా ఉపయోగపడుతుందని విచిత్రమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏది జరిగినా కూడా ఒక ఆజంజాహి మిల్లుకు సంబంధించి కాపాడవలసిన ప్రతి అంగుళం భూమిని అలా చేయకుండా కొండ మురళీధరరావు భూమి పూజలో పాల్గొనటం, నమశివాయ అనే ఒక వ్యాపారి దీన్ని పూర్తిగా చేజెక్కించుకునే ప్రయత్నం చేయడం, ఈ 2 రోజులుగా వివాదం రావడంతో మళ్ళీ దీన్ని తెరదించే ప్రయత్నం చేస్తారు. స్వయంగా వరంగల్ తహసీల్దార్ను అనధికార సమావేశంలో కూర్చోబెట్టి ఈ భూమిని సంరక్షించుకునే ప్రయత్నం చేస్తామని, ఇక్కడి నుంచి ఎక్కడ కబ్జా జరిగినా కూడా తానే ముందుండి దాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తానని కొండా మురళీధరరావు చెప్పుకున్నారు. అయినప్పటికీ కూడా చాలా వరకు స్థానికంగా విపక్షాల నుంచి అంటే మాజీ ఎమ్మెల్యే నందపని నరేందర్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని పెద్ద ఎత్తున ఎదుర్కోవటానికి కూడా సంసిద్ధమయ్యారు.